ఓం నమ శివ శ్రీమాతరి నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు, మన ఇంట్లో ఏదైనా ఒక సాధన చేయాలనుకున్నప్పుడు, మన ఇంట్లో ఏదైనా మంచి మొక్కలు ఉండాలి అని మీరు చెప్తున్నారు కదా. మంచి మొక్కలు, దేవతా వృక్షాలు ఒక దగ్గరే పెట్టుకోమంటున్నారు కదా. మరి ఆ మొక్కలు పెట్టుకోవడం వల్ల నిజంగా లాభం ఉంటుందా? దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని చాలామంది అడిగారు. మిత్రులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మన ఋషులు వారి ఆశ్రమాల్లోనూ వారి జీవన విధానంలో ఎప్పుడూ కూడా మొక్కలు అనేవి ప్రథమ పాత్రలో ఉన్నాయి. యజ్ఞయాగాదుల్లో, క్రతువుల్లోనూ, సాధనలోనూ కూడా మొక్కల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఈరోజు మనం అంతకుముందు వీడియోల్లో కూడా నేను మీకు చెప్పాను, బ్రహ్మవాటిక అంటే బ్రహ్మదేవుడు ఉండే వనం. అసలు ఈ మొక్కలు ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకోవటం వల్ల కలిగే లాభం ఏంటి, ఎవరు పెట్టుకుంటే బాగుంటుందో చెప్తాను. మీకు 7 రకాల మొక్కలు ఒకే కుండీలో కానీ ఒకే ప్రదేశంలో కానీ మీరు పెట్టి ఆరాధన చేస్తూ ఉంటే దానిని బ్రహ్మవాటిక అంటారు. అవి 7 చెట్లు కూడా, అంటే 7 మొక్కలు. నేను కుండీలో మామూలుగా కింద పెంచుతూ ఉంటాను. నేనున్న ప్రదేశం అపార్ట్మెంట్, దాంట్లో అయినప్పటికీ కూడా ఒక 70 నుంచి 80 రకాల మొక్కలు, దేవతా వృక్షాలు, ఆయుర్వేద వృక్షాలు అన్నీ ఉంటాయి. మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా సరే జ్ఞానం కావాలి, మంచి వాక్కు కావాలి, సాధనా సంపత్తి కావాలి, ధనం కావాలి, మనకి వివేకం ఉండాలి, అలాగే దేనిని ఎదుర్కొనే శక్తి ఉండాలి, జనాకర్షణ కలగాలి, ఇలా అందరం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని అటాక్ చేశారనుకోండి, మనం గాంధీ గారిలాగా ఒక చెంప చూపించేసి ఇటు కొడితే అటు చూపించే కాలం కాదు కదా ఇది. ఎందుకంటే మనం కూడా దాని తగ్గ విధంగానే సమాధానం చెప్తూ ఉంటాం. ఎందుకంటే అవసరం కూడాను, ఇప్పుడున్న సమాజంలో అవసరం కూడా. ఇప్పుడు మన సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మన సాధన అంటే మన శత్రువు కావచ్చు, మన మిత్రువు కావచ్చు, మన మీద ఏడ్చేవాళ్ళు కావచ్చు, వారి యొక్క నెగటివ్ ఫోర్స్ అనేది మన మీదకి రాకుండా కాపాడటానికి మన ఇంట్లో ఉండే దేవతా వృక్షాలు, మొక్కలు పనిచేస్తాయి. అవి అడ్డుకుంటాయి, ఫోర్స్ని, ఆ ఎనర్జీని అడ్డుకుంటాయి. అవి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చెట్లు మరణిస్తూ ఉంటాయి. మళ్ళీ కొత్త మొక్కను మనం పెట్టుకుంటూ ఉండాలి. ఈ బ్రహ్మవాటికి కూడా ఏంటంటే, ఎవరికైతే జ్ఞానం కావాలి, ఎవరైతే అద్భుతమైన పూర్వజన్మలో ఉన్న కర్మలు తొలగించుకొని అద్భుతమైన జ్ఞానశక్తిని పొందాలనుకున్నప్పుడు ఈ బ్రహ్మవాటికని, ఈ మొక్కల్ని పెంచండి, ఒక కుండీలో పెంచండి. మీకు తిరుమలలో, అంటే తిరుమల దేవస్థానంలో కొండపైన అశోకవనం, నక్షత్రవనం, అలాగే దేవతావనం, ఇలాంటి రకరకాల వనాలు కూడా పెంచుతూ ఉన్నారు. మీరు పైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నవారిని అడగండి, వెళ్ళండి, ఆ వనంలో కొంత సమయానైనా గడపండి. ఖచ్చితంగా అద్భుతమైన దేవతా శక్తులు ఆ వనాల్లో ఉంటాయి. సప్తఋషి వనం కూడా ఉంది. ఇలా రకరకాల వనాలు పెంచుతున్నారు, దేవాలయాలు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు మనం అలా పెంచుకోలేము, మనం అక్కడి దాకా వెళ్ళలేము అనుకున్నప్పుడు మన ఇంటిలోనే మనం ఒక పెద్ద కుండీలో కానీ మనం ఇలా దేవతా మొక్కలు పెంచుకోవచ్చు. ఈ బ్రహ్మవాటికి కనుక ప్రతిరోజు ఎవరైనా ఆడవారైనా మగవారైనా ప్రతిరోజు కనుక స్నానం చేసి, దీపారాధన చేసి, విష్ణు సహస్రనామం కానీ, శివ సహస్రనామం కానీ, అలాగే అమ్మవారి సహస్రనామం కానీ చదువుతూ ఉంటే, ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎన్నో కోట్ల జన్మలు, అంటే మనం చేసుకున్న పూర్వకర్మల్లో ఉన్న పాపాలు అన్నీ తొలగిపోతే శాస్త్రం చెప్తుంది. ఈ 7 మొక్కలు ఏంటో మీకు చెప్తాను. ఇందుట్లో మర్రి చెట్టు ఉంటుంది, అలాగే మారేడు చెట్టు ఉంటుంది, గంజాయి మొక్క ఉంటుంది, అలాగే వేప చెట్టు, ఇదిగోండి వేప చెట్టు, అలాగే రావి చెట్టు, అలాగే మేడి చెట్టు, ఇదిగోండి మేడి చెట్టు, అలాగే ఇంకొక మొక్క వచ్చేసి మీకు ఇందుట్లో గంజాయి మొక్క ఎండిపోయింది. ఇది వచ్చేసి మనం ఇస్తరాకులు కూడా వాడుతూ ఉంటాం, మోదుగ చెట్టు. ఇందుట్లో తెల్ల మోదుగ, ఇది చాలా శ్రేష్టం. తెల్ల మోదుగ చెట్టు కనుక దొరికితే చాలా శ్రేష్టం. ఇప్పుడు మీకు మనకి వానలు ఎలా పడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో, ఎక్కడైనా సరే నర్సరీల్లో ఈ 7 మొక్కలు తెచ్చుకొని కుండీలో పెట్టుకొని నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేసి ఆరాధన చేయండి.
ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. 7 మొక్కలు కూడా ఒక కుండీలోనే ఒక దాంట్లోనే ఉండాలి. చూడండి, నేను 7 మొక్కలు కూడా ఒక దాంట్లోనే ఉన్నాయి. ఇది నేను యాక్చువల్గా ఏంటంటే బాన్సాయిగా పెంచుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఎక్కువ ఆక్యుపై చేయడానికి అవకాశం లేదు కాబట్టి. 7 మొక్కలు కూడా ఒక దగ్గరే ఉంటాయి. గంజాయి మొక్క మాకు వానలు పడుతూ ఉంటాయి, ఇది ఎండిపోయింది, మళ్ళీ పెడుతూ ఉంటాను. మీరు ఇందుట్లో ఏ మొక్క, ఒకవేళ పెద్ద కుండీ అనుకోండి ఇబ్బంది లేదు, చిన్న కుండీ అనుకోండి గంజాయి మొక్క తొందరగా ఇదైపోతూ ఉంటుంది. మీరు ఈ మొక్కలను డ్రెస్సింగ్ కూడా చేయవచ్చు, అంటే కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇవి అలా మామూలుగా పెరుగుతూ ఉంటాయి. మీరు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటే సమస్త కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి, మనశ్శాంతి ఉంటుంది, దైవశక్తులు మనకి సహాయం చేస్తాయి. దీన్ని బ్రహ్మవనం అంటారు, హిందీలో బ్రహ్మవాటిక అంటారు. ఈ విధానాన్ని ఎక్కువగా నర్మదా నది ప్రాంతంలో ఎక్కువ చేస్తారు. అలాగే పుష్కర సమయంలో, అంటే ఏ నదికి పుష్కరం వచ్చినా సరే ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకొని ఈ మొక్కను పెట్టి, అంటే వాటికి, అంటే ఆ చెట్లు ఉండటం వల్ల అద్భుతమైన శక్తులు ఉంటాయని వారు నమ్ముతారు. కాబట్టి చాలామంది సాధువులు, ఋషులు, బాగా తెలిసిన వారు ఈ విధానం చేస్తారు. మన దక్షిణ భారతదేశంలో ఈ విధానం చాలా తక్కువ, కానీ మనకి వనాలు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పెంచుతూ ఉన్నారు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి, ఆ వనాల్లో విహరించండి, ఆ దేవదేవుడి యొక్క కృపను పొందుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఏ మొక్కలు కావాలనేది 7 మొక్కలు. 1 మారేడు, అలాగే మోదుగ, గంజాయి మొక్క, మర్రి చెట్టు, వేప చెట్టు, అలాగే రావి చెట్టు, మేడి చెట్టు. 7 మొక్కలు. 1 మర్రి అనుకోండి, 2 రావి, 3 మారేడు, 4ది మోదిగ, 5ది వేప, 6 మేడి, 7 వచ్చేసి గంజాయి మొక్క. గంజాయి మొక్క దొరకదు కదండి అంటే ఆన్లైన్లో గింజలు కూడా దొరుకుతూ ఉంటాయి. వాటిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ గింజలు దొరికితే ఒక గింజను మీరు పెట్టి పోషించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ మొక్కలు పెట్టిన తర్వాత చాలామంది ఉంటుంటారు, మరణిస్తున్నాయండి, మాకు కలిసి రావడం. మరణించింది అంటే మీకు ఏదో నకారాత్మక శక్తి మిమ్మల్ని అటాక్ చేస్తుంది, ఆ సమయంలో ఆ మొక్కలు అడ్డుకుంటున్నాయని అర్థం. ఇప్పుడు నేను చాలా చిన్న ప్లేస్ నాది, అంటే నేనున్న పోర్టుకోలో ఎన్ని కుండీలు ఉంటాయని దగ్గరగా ఇవి చూడండి, వావిలి చెట్టు దగ్గర నుంచి అన్ని రకాల చెట్లు మీకు చూపిస్తాను నేను. చూడండి, అన్నీ నేను పోర్టుకోలోనే పెట్టి ఉంచాను, అన్ని రకాల మొక్కలు ఉంటాయి. రావి చెట్టు కూడా నేను కుండీల్లో పెంచుతూ ఉంటాను. చాలామంది అంటే భయపడుతూ ఉంటారు రావి చెట్టు ఉండకూడదని. ఇది ముళ్ళ గోరంటి, తెల్ల ముళ్ళ గోరంట. అన్ని రకాల మొక్కలు కూడా ఏంటంటే మనం భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మొక్కల బాండవిలో జాగ్రత్తగా మనం చేసుకోవచ్చు. మేడి చెట్టు కూడా చూడండి, బాన్సాయిగా పెంచుతూ ఉంటాను. ఏ చెట్టునైనా సరే పెంచుకోవచ్చు, కానీ వాటికి కంపల్సరీగా పెట్టాము అంటే నీటిని పోయాలి. కంపల్సరీగా మీరు డబ్బా పైన పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, మీకు ఖాళీ ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి. మీరు దేవతా వృక్షాలు ఎంతగా పెంచుతారో, వాటిని ఎంతగా పోషిస్తారో, మన జీవితంలో ఉన్న పూర్వకర్మలు తొలగి మనకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే మనకు సామెత ఉంది కదా, వృక్షో రక్షిత రక్షిత. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే మిత్రులారా, ఈ 7 మొక్కలను పెంచండి. మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా దేవాలయాల్లో ఖాళీ ప్రదేశాలు ఉన్నప్పుడు అక్కడైనా పెట్టడానికి, పోషించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.